యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆల్ ది బెస్ట్. మాయా, సంతోషించాల్సిన విషయం చెప్పావు. మాయా, నువ్వేంటో నాకు బాగా తెలుసులే. నువ్వే కదా నాకు తాగడం నేర్పించింది. మాయా, ఎంజాయ్. శివాని, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను శివాని. మనకి ముందు నుండి పరిచయం లేకపోవచ్చు, కానీ గడిపిన 4 రోజులలో నిన్ను నా స్నేహితురాలిగా స్వీకరించాను. నువ్వు ఏడుస్తుండడం చూస్తే నా మనసుకి బాధేస్తోంది. దయచేసి ఏడవడం ఆపే శివాని. నీ బాధ నాకు బాగా అర్థం అవుతోంది. ప్రేమించిందొకరినైతే తాళి కట్టినవాడు ఇంకొకరు. ఇలా జరగాల్సింది కాదు. చెడు జరిగిపోయింది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. ప్రేమిస్తున్న వాళ్ళు దూరం అయితే ఎంత బాధేస్తుందో నాకు తెలుసు. ఈ త్రిశూల్ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నాకు ఏ చిన్న అనుమానం వచ్చినా నేనే అతన్ని ఆపేదాన్ని. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇక నీకెలా ఉంటుంది చెప్పు? శివాని, జరిగిందేదో జరిగిపోయింది. కొంచెం ధైర్యం తెచ్చుకో. నిబ్బరంగా ఉండు. ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? ఏమని ఓదార్చుకోవాలి? నా ప్రాణం, నా గురి, నా ప్రేమ అన్ని త్రివిక్రమే. అతన్ని నేను సంపూర్ణంగా కోల్పోయాను కదా. ఇంక నేను ఎప్పటికీ తనని చేరుకోలేను. నీ అంతట నువ్వు పోగొట్టుకున్నది కాదు, త్రిశూల్ నీ నుంచి లాక్కున్నది. ఇందులో నీ తప్పేమీ లేదు, త్రిశూల్దే తప్పు. నీ విషయంలో త్రిశూల్ చాలా ఘోరంగా ప్రవర్తించాడు. తప్పు ఎవరు చేసినా సరే, కానీ బాధపడేది నా మనసే కదా. ప్రతి క్షణం ముళ్ళ మీద నుంచినట్టు అనిపిస్తుంది నాకు. ముళ్ళు కేవలం కాలికి గుచ్చుకుంటే నాకు బొళ్ళంతా గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. నా మెళ్ళో ఉన్న ఈ తాళి నన్ను చంపేస్తుంది మాయగారు. ఏడవక శివాని, కొంచెం ధైర్యం తెచ్చుకో. నీ తోడుగా నేనున్నాను. బాధతో మంచం మీద పడుకోలేక ఎక్కడికి వచ్చి పడుకున్నావా? పాపరా నువ్వు. నూనె పాపం కాదురా నువ్వు, పాపిరా నువ్వు. పాపాత్ముడివి నువ్వు. నా నుండి శివానిని దూరం చేసి తన మెళ్ళో తాళి కట్టావురా. నా నుండి అన్నీ లాగేసుకున్నావు కదరా. హే, ఇన్ని రోజులు కాముగా ఉన్నా, ఇకపైన కాముగా ఉండను. నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి లెక్క రాసి పెట్టానురా. ఇక నుండి నేను లెక్క సరిచేస్తూ ఉంటా. అనుభవించడానికి రెడీగా ఉన్నా.
శివాని మళ్ళీ ఫోటో కూడా తను నీకు దక్కాల్సింది కాదురా, నాకు దక్కాల్సింది. తను నీ సొత్తు కాదురా, నా సొత్తు. తనతో సంసారం చేసే రైట్స్ అన్నీ ఉన్నవే నాకే, నీ కాదురా. కదా శివాని, నువ్వే చెప్పు. శివాని, గుడ్ నైట్. మాట్లాడకుండా రారా. అమ్మా, నాకు ఆకలిగా లేదమ్మా. త్రివిక్రమ్, నీ మనసుకి బాధ కలిగింది. అందరితో సంతోషంగా ఉండడానికి నీకు కష్టంగా ఉంటుందని నాకు కూడా తెలుసు. నువ్వు బాధపడితే మేం కూడా బాధపడతాం కదా. జరిగిందంతా తప్పు అని చెప్పి దానికి క్షమాపణ అడిగి అంతా మర్చిపో అని చెప్పే పరిస్థితిలో లేవు నాన్నా. తాడు మీద నడిచినట్టుగా ఉందిరా మా జీవితం. అడుగు పెట్టినప్పుడే తెలుస్తుంది ఈ దారి సరైంది కాదు అని. తిరిగి వెళ్లడం కుదరదు, అక్కడే నిలబడటం కూడా కుదరదు. వీలైతే అక్కడే నడవడం నేర్చుకుని తీరాలి. ప్రేమ విషయంలో అందరి తల్లిదండ్రులు విరోధంగా ఉంటారు. తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు అనిపిస్తుంది. కాని మాకెంత బాధవుతుందో పిల్లలకి కనిపించదనుకుంటాను. నీకు ఏం చెప్పాలో తెలియడం లేదు, అర్థం చేసుకోరా. రే అల్లుడు, కూర్చోరా, తినరా, అంతా మంచి జరుగుతుందిరా. నువ్వు కూర్చోరా, కూర్చో, తిను, పెట్టక్క. ఎందుకమ్మా అందరూ వెళ్ళిపోతున్నారు? నిజంగానే అందరూ తిన్నారా? అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను. భోజనం అంతా ఇక్కడే ఉందిగా, తిను. అమ్మా, శివాని, ఇదిగో భోంచి. నాకు ఆకలిగా లేదు. అబద్ధం చెప్పకు, నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నువ్వు ఇలాగే తినకుండా కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? ఆరోగ్యం బాగుండి చేసేదేమీ లేదు కదా. అన్నీ కోల్పోయాను నేను. ఇప్పుడు ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటానంతేగా. మనసులోని బాధను దూరం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి కదా. కోల్పోయిన ప్రేమ మళ్ళీ నాకు దొరకదన్నప్పుడు మనసులోని భారం ఎలా తగ్గుతుంది? కాదు, ఎన్ని రోజులు ఇలాగే ఉపవాసం ఉంటావు నువ్వు? నాకు తెలీదు. ఒకవేళ నీకేమైనా అయితే? అన్నీ అయిపోయాయి. బాధ ఎక్కువయింది. బతుకు మీద ఉన్న ఆశ తగ్గిపోయింది. శివాని, మాటల్లో నీతో అయితే నేను గెలవలేను.
దయచేసి భోంచేయి. ఇది నచ్చకపోతే వేరే ఇంకేదైనా తిను. బాధని తింటున్నాను కదా, అదే చాలు. కడుపు నిండిపోయింది. మీరు తినేసేయండి. నిన్నిలా వదిలేసి పర్వాలేదు. నా కోసం మీరు ఉపవాసం ఉండటం నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ బాధలు అనుభవించటం నేను చేసిన పాపం కదా, అది నేనే అనుభవిస్తాను. దయచేసి మీరు తినేసేయండి, లేకపోతే నాకు చాలా బాధేస్తుంది. నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడే నీ మనసుకి చాలా బాధ కలిగింది. ఇంకా బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంచెం తింటానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. అంటే ప్రతి ఒక్క కుక్కకి ఏదో ఒక రోజు వస్తుంది అని అర్థం. దాన్ని నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలా? త్రిశూల్, పోగొట్టుకున్న దాన్ని అంత తొందరగా మర్చిపోను నేను. శివాని మెడలో తాలి కట్టినంత మాత్రాన నువ్వు గెలిచావనుకున్నావా? నో, గేమ్ ఇంకా అయిపోలేదు. చివరి క్షణం వరకు అవకాశాలు ఉండే తీరుతాయి. ఎదురు చూడాలి, బాధ పెట్టాలి. ఇప్పుడు నేను నీకు చేస్తాను కదా, అలాగే. గెలిచావన్న భ్రమలో నువ్వు సంతోషపడ్డావు. అప్పుడు ఇంకా నువ్వు గెలవలేదు కదరా. ఇట్ వాస్ టూ ఎర్లీ. సరే, నీ దారిలోనే వద్దాం. నువ్వు గెలిచావనే అనుకో, కానీ నీ వెనుక ఎవ్వరూ లేరు. అందరూ నా వెనకాలే ఉన్నారు. ఎందుకో చెప్పు? ప్రపంచం ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ల మీదే జాలి చూపిస్తుంది, గెలిచిన వాళ్ల మీద కాదు. కేవలం అసూయ చూపిస్తుంది. త్రిశూల్, మన స్కూల్లో ఉన్నప్పుడు మోరల్ ఎడ్యుకేషన్ టీచర్ మనకు ఒక పాఠం చెప్పింది. నాకిప్పుడు గుర్తొస్తుంది రోయ్. మోస్ట్లీ అది నీకు కూడా గుర్తుందనుకుంటా. ఒక రాజు యుద్ధంలో అన్ని సామ్రాజ్యాలు గెలిచాడంట. గెలిచిన సంతోషంలో చాలా ఆనందంతో మళ్ళీ సామ్రాజ్యానికి వచ్చాడంట. అక్కడ చూస్తే తనకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరంట. ఎందుకంటే తనకు కావలసిన వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారంట్రా. త్రిశూల్, ఆ కథలోని రాజులాగా నీకు కూడా ఎవ్వరు లేరురా. ఇంట్లో వాళ్ళని పోగొట్టుకున్నావు, తాలి కట్టిన శివానిని కూడా కోల్పోయావు. అన్నీ గెలిచావు, కానీ అన్నీ కోల్పోయావు. నువ్వు ఒక రకంగా త్రిశూల్ అనాథవి కదా. త్రిశూల్, ఇట్స్ మై టైం. ఇక్కడి నుండి నా అసలైన ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను విను. శివానీకి నువ్వే తాలి కట్టుండొచ్చు, కానీ తను ఇంకా నీ భార్య కాలేదు. తను నీకు దక్కదు కూడా. నువ్వు కట్టిన తాళిని తీసేసి శివాని ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాను. ఐ మీన్, నా భార్యగా ఈ ఇంటికి తీసుకొస్తాను. చూస్తూ ఉండు. అయ్యో, ఏడవాల్సిన టైంలో నవ్వుతున్నావు ఏంట్రా? ఏంట్రా అంత సంతోషమైన విషయం? నువ్వు అది స్టార్టింగ్లో ఏదో డైలాగ్ కొట్టావు కదా, ఏంటది? ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. కరెక్టా? తప్పేమని చెప్పాను? పోన్లే, ఆ మాట నీ విషయంలో వర్తిస్తుంది. నువ్వు చెప్పినట్టే గేమ్ ఇంకా అయిపోలేదు. నువ్వు చివరి పాయింట్ వరకు పోరాడొచ్చు, కానీ నేను శివాని కోసం నా ప్రాణం పోయేంత వరకు పోరాడతాను. శివాని ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ తాళ్ళని దూరం చేసుకోలేదు. నాకు ఇంకా చాలా టైం ఉంది. ఎలాగైనా తనని మళ్ళీ తీసుకొచ్చి తీరుతాను.
సాధ్యమే లేదురా. ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. చూస్తూ ఉండు. శివాని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాను, సంసారం చేసి తీరుతాను. ఇది నా ఛాలెంజ్. అమ్మా అమ్మా, నాన్న అమ్మను ఒకసారి పిలవండి నాన్న. తను నాన్న ఇంట్లో లేదని మాత్రం చెప్పొద్దు. అమ్మ లోపలే ఉందని నాకు తెలుసు. ఇంట్లో లేనని నాతో చెప్పమందా? అలాంటిదేం లేదురా. అవును, నేను అలా చెప్పమన్నానని చెప్పండి. ఎందుకంటే నాకు వాడికి మొహం చూపించడం ఇష్టం లేదు. ఎందుకమ్మా? నా మీద ఇంకా కోపం తగ్గలేదమ్మా నీకు? కోపం తగ్గిపోయేంత పని చేశాడా అని అడగండి వాడిని. సర్లే అమ్మా, వదిలే. నిన్ను ఎంత బతువులాడినా, ఎంత ప్రాధేయపడినా నీకేమీ అనిపించట్లేదు కదమ్మా. ఎందుకో నాకు బాగా తెలుసమ్మా. నన్ను దూరం చేయాలని కదా. ఎంతైనా నేను నీ కొడుకుని కాదు కదా. నువ్వు పెంచిన కొడుకుని అంతే. నువ్వు కన్న కొడుకు త్రివిక్రమ్ కదా. ఇదే పని అతను చేస్తుంటే చేసిన పనిని సమర్థించి అతన్ని ఇంట్లోకి పిలిపించుకునేదానివి, అంతే కదమ్మా. నాకంటే అతనే నీకు ఎక్కువ కదా. ఎంత మాట అన్నావురా నువ్వు! ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఏమండి, చూడండి వాడెలా మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత గట్టి హృదయం రా నీది! ఇలా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు? త్రివిక్రమ్ నేను మోసి కన్న కొడుకు. కానీ 23 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా నేను వాడిని కొడుకులాగా చూడనే లేదు. నా కన్న కొడుకుగా నేను వాడికి ఎప్పుడూ ప్రేమను పంచలేదు. నేను పెంచింది నిన్నురా. త్రివిక్రమ్ నా రక్తమై పంచుకొని పుట్టాడు. కానీ నేను నీ కోసం నా సర్వస్వం ధారపోశాను. నువ్వు ఏడ్చినప్పుడు వచ్చింది నేను. నువ్వు కింద పడినప్పుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించింది నేను. ఇప్పుడు నువ్వు నా ప్రేమనే ప్రశ్నించేలాగా మాట్లాడుతున్నావు కదా. ఆ మాటని నేర్పించింది కూడా నేనేరా, నేనే. ఎందుకురా అలా మాట్లాడావు? మేమేం తక్కువ చేశానురా నీకు? మాట్లాడు త్రిశూల్. మేము నీకు ఏం తక్కువ చేశాంరా? ఏం తక్కువైంది నీకు? మాట్లాడరా. ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఎలా మాట్లాడాలనిపించింది? అంత కఠినమైన మనసు కాదమ్మా నాది. ఆ మాటలన్నీ నా మనసు నుంచి వచ్చాయనుకున్నావా? నేను అలా మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడతావని నాకు తెలుసమ్మా. అలా అయినా సరే నేను నీతో మాట్లాడొచ్చు కదా, నిన్ను చూడొచ్చు కదా అని అలా అనేశాను. నాది కఠినమైన మనసు కాదమ్మా. నువ్వు పెంచిన సున్నితమైన పువ్వు లాంటి మనసు, పువ్వు లాంటి మనసు. నన్ను అందరూ దూరం చేస్తారు. ఒంటరిని అయిపోయానమ్మా నేను. నాకు 2 అమ్మలున్నారు. నేను బాధలో ఉన్నప్పుడు మీ ఒళ్ళో పడుకొని ఏడవడానికి 2 అమ్మలున్నారు అని సంతోషపడ్డాను. కానీ పెళ్ళయ్యాక అవన్నీ కోల్పోతానని అస్సలు అనుకోలేదమ్మా. నేను ఆలోచించలేదు. నాకు ఒకవేళ బాధేసినా ఆనందంగా ఉన్నా ప్రతి ఒక్కటి నీతోనే కదా చెప్పుకుంటాను. ఇప్పుడు నువ్వే నన్ను రావద్దు అంటున్నావు కదమ్మా. ఏం చేయాలమ్మా నేను? అమ్మా, నేను శివానిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అది మీ అందరికీ నచ్చకపోవచ్చు కూడా. కానీ నా ఉద్దేశంలో ఉన్నది ఒకటే, నా ప్రేమని నేను కాపాడుకోవాలంతే. నన్ను క్షమించమ్మా. అది కాదమ్మా, మరణశిక్ష విధించిన వాళ్ళకు కూడా చివరికి క్షమాపణ కోరుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు కదా. చేతులెత్తి నిన్ను అడుగుతున్నానమ్మా, నన్ను దయచేసి క్షమించు.
నన్ను క్షమించండి.